Hi dreamers and common people. చెత్తలా ఉంది ఇంట్రడక్షన్. So I'm just another guilty guy living in the US, running in the rat race like anyone else. But recently I felt like something's missing. Work, home, weekend, మళ్ళీ వర్క్. ఒక దశలో జీవితం స్పీడ్గా ముందుకు పోతుంది, కానీ మనం వెనక్కి తిరిగి చూస్తే టైం ఎప్పుడైపోయిందో కూడా తెలియదు. ఒకరోజు సడన్గా ఐ గాట్ ఎ థాట్, ఎంత దూరం వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, దేనికోసం పరిగెడుతున్నాం అని. నా గురించి చెప్పాలంటే ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, ఏలూరు. అక్కడే పుట్టా, అక్కడే పెరిగా. అది తెలియని వాళ్ళు అంటే అది ఇట్స్ ఎ స్మాల్ టౌన్. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఇట్స్ బిట్ స్మాల్. ఒక పాత బస్ స్టాండ్, ఒక కొత్త బస్ స్టాండ్, 4 టిఫిన్ సెంటర్లో. కాకపోతే ఊళ్ళో నా చిన్నప్పుడు 15 సినిమా థియేటర్లు ఉన్నాయి. అండ్ నా చిన్నప్పుడు 15లో 10 ఏసీ థియేటర్లు. నేను చాలా గొప్పగా చెప్పేవాడిని, మా ఊరి థియేటర్లు చాలా బాగుంటాయి. ఐ థింక్ దట్స్ ట్రూ ఈవెన్ టుడే. ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్తే యూఎస్లో థియేటర్లు కూడా అలా ఉండవు, ఆనెస్ట్లీ స్పీకింగ్. గ్రూ అప్ మిడిల్ క్లాస్, పెద్దగా డబ్బులు ఉండే కాదు. బట్ somehow అది ఎప్పుడు తెలియలే. ఈవెన్ దో ఐ మేక్ లాట్ ఆఫ్ మనీ నౌ, ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ హ్యావ్ మనీ నౌ. స్కూల్కి వెళ్ళే వాళ్ళం, స్కూల్ అయిపోయాక గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళం, ఇంటికి వచ్చేవాళ్ళం, తన్నులు తినేవాళ్ళం, అన్నం తినేవాళ్ళం, పడుకునే వాళ్ళం. అంటే ఎలా పెరిగామంటే అసలు ఏం తెలియదు మనకి. కష్టం అనేది ఏంటో అసలు తెలియదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తారే, ఈ స్కూల్ ఎప్పుడు అయిపోద్దురా, హ్యాపీగా జాబ్లో జాయిన్ అయిపోయి డబ్బులు సంపాదించేద్దాం, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటాం. కానీ స్కూల్ అయిపోయాక స్కూలే బాగుందిరా బాబు, ఈఎంఐ జీవితం. ఇల్లు కొనాలి, కొన్నాక ఈఎంఐలు కట్టాలి, కార్లు కొనాలి, కార్లు కట్టాలి, ఇవన్నిటికి కట్టాలంటే ఉద్యోగం కావాలి, ఆడెప్పుడు పీకేస్తారా అని భయంతో పని చేయాలి. ఆలోచిస్తే లైఫ్ వాజ్ సో గుడ్. ఈవెన్ టుడే ఐ థాట్ లైక్ ఐ ఆల్వేస్ థింక్ ప్రాబబ్లీ అక్కడ 10,000 ఉద్యోగం ఉన్నా దానికి అడ్జస్ట్ అయిపోయేవాళ్ళేమో. ఈరోజు ఇక్కడ $15,000 వచ్చినా సరే లైఫ్ ఈజ్ మోర్ మిజరబుల్ కంపారిటివ్లీ. అంటే మిజరబుల్ అంటే ఇప్పుడు ఏదో కష్టాల్లో ఉన్నాను కాదు, బట్ ఎందుకో దూరపు కొండలు నునుపు, అందని ద్రాక్ష తీయన, ఇలాంటి సామెతలు అన్నీ గుర్తొస్తాయి. అంటే మనం చేసే పని రోజుకి 3 పూటల తిండి కోసం, ప్రశాంతమైన నిద్ర కోసం. అది ఎక్కడో ఏలూరు లాంటి చిన్న టౌన్లో ఉండి 30,000, 40,000, పోనీ 50,000 వచ్చినా సరే హ్యాపీగా చల్తాయి లైఫ్. అక్కడ ఉండే స్పీడ్ ఆ స్పీడ్లో ఉండేది. సో ఎనీవే, ఇలాంటి థాట్స్, జ్ఞాపకాలన్నీ నాకు ఇప్పుడు ఎక్కువగా గుర్తొస్తున్నాయి. మేబీ ఐ మీన్ మై మిడ్ లైఫ్ క్రైసిస్. ఈ పాడ్కాస్ట్, ఈ ఛానల్, నేను నాకు కథలు చెప్దామని ఏదో ట్రై చేస్తున్నా. అవి విని మీరు కూడా మీ చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకుంటే ఐ ఫీల్ హ్యాపీ. గుర్తు తెచ్చుకుని బాధపడితే ఐ వోంట్ ఫీల్ హ్యాపీ. బట్ జస్ట్ లైక్ దట్. చిన్నప్పుడు సర్ప్రైజింగ్లీ ఆదివారం ఒక్కరోజే హాలిడే అంటే ఏదో వింతగా ఉంది. యూస్ టు గో టు స్కూల్ లైక్ 6 days a week. ఆదివారం ఒక్కరోజు పొద్దునే 10ంటికి లేసేవాళ్ళం, 9ంటికి లేసేవాళ్ళం, దూరదర్శన్లో శక్తిమాన్ చూసేవాళ్ళం. అది కాకపోతే మహాభారతం చూసేవాళ్ళం. దాని తర్వాత చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చి వండితే తినేసి లెట్స్ గో గ్రౌండ్ అని చెప్పి లగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. గ్రౌండ్లో సన్సెట్ అయ్యాక ఆడుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం, మళ్ళీ తినేవాళ్ళం. 4ంటికి అన్న ముందు వస్తే 4ంటికి మళ్ళీ దూరదర్శన్లో ఏదో ఒక సినిమా వేసేవాడు, అది చూసేవాళ్ళం. నైట్ దూరదర్శన్ వార్తలు అయిపోగానే హిందీకి మారేది, హిందీ సినిమా వేసేవాడు, అది కూడా చూసేవాళ్ళం భాష అర్థం కాకపోయినా. అలా అయిపోయేది.
ఇట్ వాస్ గుడ్. మీరు కూడా అలాగే ఎప్పుడైనా గురించి ఆలోచిస్తే మిస్ అయ్యానని అనిపిస్తే మీ అమ్మ వండిన వంటకం, మీ నాన్నగారి స్మైల్, స్నేహితుల మాటలు గుర్తొస్తాయి. అవి ఎలా ఉన్నాయో జస్ట్ కామెంట్ చేయండి. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు మేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, జస్ట్ ట్రయింగ్ టు కలెక్ట్ మెమరీస్. వెల్కమ్ టు దిస్ జర్నీ. ఇది ఒక ఎన్ఆర్ఐ బ్రతుకులో ఒక రివైండ్ మూడ్. ఈరోజుకి ఇంతే. మళ్ళీ ఇంకేమైనా చెప్పాలనిపిస్తే ఇంకేమైనా సొల్లు వాగాలనిపిస్తే ఇంకొకరితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.